దేవత లాంటి భార్య కావాలనుకోవడం కాదు, చేసుకున్నామని దేవతలా చూసుకోగలగాలి. అప్పుడే నువ్వు కూడా దేవుడిలా మారిపోయింటావు ఆమె దృష్టిలో. మన అనుకున్న వారిపై ఆకాశమంత ప్రేమ ఉన్నా, అర్థం చేసుకునే మనసు అనువంతైనా లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా వ్యర్థమే. కట్టుకున్న భార్య కోసం అప్పుడప్పుడు తగ్గి బతకడంలో తప్పు లేదు. ఆ భగవంతుడే కొన్ని విషయాల్లో తగ్గి భార్యలను ముందుకు నడిపించి ఉన్నారు. తల్లిదండ్రుల తరువాత జీవితాంతం నీకు తోడుగా నిలబడేది, అందరినీ వదిలి నిన్ను నమ్మి వచ్చిన నీ భార్య మాత్రమే. కష్టంతో తన బాధలు చెప్పుకోవాలనిపించినప్పుడు ఇష్టంతో బాధ్యతగా వినే భర్త కూడా ఉండాలి కదా. కుటుంబం కోసం భరించలేనంత బాధను కూడా భరిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ బాధ కన్నా సంసారం అనే బంధం ముఖ్యమని. కానీ ఆ విషయం కొందరికి ఎప్పటికీ అర్థం కాదు. నీ అదృష్టం బాగుండి ఓపికైన అమ్మాయి నీకు భార్యగా దొరికినప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమించు. నువ్వు ఎంత సంపాదించినా భార్య మాట కూడా వింటే బాగుంటావు. భర్త ఎంత తెలివిగల వాడైనా కొన్నిసార్లు ఇంట్లో చిక్కుముడులు భార్య మాత్రమే విప్పగలదు.